దాక్షాయిని, స్టవ్ మీద పాయసం పెట్టాను, వెళ్ళి ఒకసారి చూడు. నేను మీ బావగారు వస్తున్నారేమో చూస్తాను. సరేక్క. బావగారు ఇంకా రాలేదేంటక్కా? రాజన్నయ్య స్టేషన్కి వెళ్ళాడుగా, వచ్చేస్తారులే. అదిగో అన్నయ్య మాటల్లోనే వచ్చేసాడు. మారుతి, దిష్టి తీయడానికి గుమ్మడికాయ తీసుకురా. అలాగమ్మగారు. అన్నయ్య, నువ్వు ఒక్కడే వచ్చేవేంటి? ఆయన ఎక్కడా? రాజు, అన్నయ్య రాలేదేంటి? రాజు, నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? అన్నయ్య ఏడు రాజు? అన్నయ్య, చెప్పన్నయ్యా. గా శకుంతలాదేవి మనల్ని మోసం చేసిన సిల్లే. మోసం చేయడం ఏంటన్నయ్యా? అసలు నువ్వు ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడావా? శకుంతల దేవికి సంబంధించిన లాయర్ వచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాడో లేదో సరిగ్గా తెలుసుకున్నావా? గా ఇన్స్పెక్టర్ నన్ను ఎక్కడ మాట్లాడినిచ్చిండు సిల్లే? సంపినోడు రిమాండ్కి పోకుండా బయటికి ఎట్టొస్తాడని నన్నే దబాయించుడు సిల్లే. గట్ట కాదు భయ్యా, నా ముచ్చట జరంత వినురి అని ఆ శకుంతల గురించి చెప్పనీకపోతే వినిపించుకోకుండా ఆ పోలీసు వచ్చి తను బయటకు గెంటించిండు సెల్లే. ఆస్తి రాయించుకోనికి ఆ శకుంతల కత్తర్ నాకు డ్రామా ఆడింది సెల్లే. లేదన్నయ్య, లేదు. ఎక్కడో ఏదో తేడా జరుగుంటుంది. మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. సిఐతో నేను మాట్లాడతాను. అవసరమైతే అక్కడి నుంచే శకుంతలతో మాట్లాడి ఆయన్ని మనం తీసుకొచ్చేద్దాం పద. పదొద్దునా, మేము కూడా వస్తాం. వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారు? రాజన్య తిరిగి వచ్చినట్టే మీరు కూడా తిరిగి వస్తారే తప్ప బావగారు మాత్రం రారు.
ఇన్స్పెక్టర్ బావగారిని వదిలిపెట్టే దలుచుకుంటే రాజన్నతోనే పంపించేవాడు కదా. శకుంతలాదేవి తెలివిగా స్కెచ్ చేసి మన ఆస్తంతా కొట్టేసి మనల్ని మోసం చేసింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నానక్క, ఆస్తి రాసి ఇవ్వడం కరెక్ట్ కాదు, వేరే ఏదైనా మార్గం ఆలోచిద్దాము అని. నా మాట నువ్వెక్కడ విన్నావు? మమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆస్తి పేపర్స్ తీసుకువెళ్ళి ఆవిడకిచ్చేసి వచ్చా. ఇటు మనకి నిలువు నీడ లేకుండా పోయింది, అటు బావగారికి జీవితాంతం జైలే గతయ్యేలా ఉంది. ఆయన ఒక్కరే కాదు, ఆయన తప్పు చేసినందుకు మనందరము కూడా శిక్ష అనుభవించాలి. సరస్వతి, ఎందుకక్క మా మీద అరుస్తావు? మేమన్న దాంట్లో తప్పేముంది? మర్డర్ కేసు మీద అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ ఇస్తే బయటకు వస్తారు, కానీ డబ్బులు ఆస్తులు ఇస్తే ఎలా బయటకు వస్తారక్క? అది కూడా పోలీస్ స్టేషన్ కి కోర్టుకి ఏ మాత్రం సంబంధం లేని మనిషికి, మనకి తెలియని మనిషికి ఆస్తి దారిపోసొచ్చా. కష్టంలో ఉన్నవాడికి అప్పు ఇస్తేనే డబ్బులు తిరిగి ఇవ్వని రోజులక్క ఇవి. అలాంటిది ఆస్తంతా అడిగిందని ఆమెకేమో ఇచ్చేసొచ్చా. అన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకునే నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించావక్క? ఏం చెల్లె గట్లంటావు? గా శకుంతలకి ఇట్లా చేస్తుందని సీతశల్లి సొంచేయించిందా ఏంది? మంచి జరుగుద్దంటే రివర్స్ అయినది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? చేసేదేముంది, చిడతలు పట్టుకుని భజన చేసుకోవడమే. వదినా, అన్నయ్య ఇంకా బయటికి రానట్టేనా? శిక్ష పడి తీరుతుందా? వెంటనే ఏదో ఒకటి చెయ్యొదినా, అన్నయ్య వచ్చేలా చూడొదినా. వదినా, అరే నాని, నువ్వేం ఫీల్ కాకరా, నువ్వు భయపడుకో. అన్నయ్యకి ఏం కాదురా, ఏదో ఒకటి చేసి అన్నయ్యని బయటికి తీసుకొద్దాంరా. ఏంటయ్యా తీసుకొచ్చేది? ఆ శకుంతల మన దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది. మనం ఏడుస్తూ కూర్చోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. సెలే 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 ఏడి సెలే పోతుండవు? ఆ శకుంతలతో మాట్లాడడానికి నేను కూడా వస్తా సెలే. వదినా, మేము కూడా వస్తాం వదినా. ఎవరు అవసరం లేదు, నేనే వెళ్ళి నిలదీసి వస్తాను. గా శకుంతలాదేవి మనల్ని మోసం చేసిన చెల్లె. శకుంతలాదేవి తెలివిగా స్కెచ్ చేసి మన ఆస్తంతా కొట్టేసి మనల్ని మోసం చేసింది.
లేకుండా పోయింది, అటు బావగారికి జీవితాంతం జైలే గతేలా ఉంది. శకుంతలాదేవి, 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 శకుంతలాదేవి. అసలు నువ్వు ఆడదానివేనా? కనికరం, జాలి, దయ లాంటివి ఉంటాయని నీకు అసలు తెలుసా? అసలు అలాంటి లక్షణాలు మనిషిలో ఉంటాయని నీకు తెలీదా? నిన్ను అమ్మ స్థానంలో ఉంచానని చెప్పాను. నీ కాళ్ళ మీద పడి పతిభిక్ష పెట్టమని వేడుకున్నాను. అయినా నీ మనసు కరగలేదంటే నీది ఎంత రాతి గుండో అర్థమవుతుంది. నిన్ను పవిత్రమైన తల్లి స్థానంలో ఊహించుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నా భర్తని బయటికి తీసుకొస్తానని నాకు మాట ఇచ్చి మోసం చేసిన నువ్వే మనిషివి. తగ్గు. ఏంటి ఏంటి రెచ్చిపోతున్నావు? ఎస్, నేను మోసమే చేశాను. కావాలని పథకం పన్ని మీతో ఆస్తి రాయించుకుని మోసమే చేశాను. నాకు జరిగిన అన్యాయానికి నేను చేసింది చేస్తున్నది మొదలు మాత్రమే సీత. మీ అందర్నీ వీధుల పాలు చేయడంతోనే నేను సరిపెట్టుకుంటాను అనుకుంటున్నావేమో. నేనింకా చాలా లెక్కలు సరిచేయాలి. రామరాజు జీవితాంతం కటకటాల వెనుక మగ్గిపోవలసిందే తప్ప ఎప్పటికీ బయటికి రానివ్వను. అలాగే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ముందు ముందు ఇంకా 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 కుమిలిపోయేలా చేస్తాను. నరకం చూపిస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసి గెలిచుండొచ్చు, కానీ నా కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నా నీ కలను మాత్రం నేను నెరవేరనివ్వను. నా భర్తని జైల్లోనే మగ్గిపోయేలా చేస్తాననుకుంటున్నా నీ ఆశ చేసింది. అమ్మ మురిపో నీకు దక్కలేదని నువ్వు బాధపడ్డావే. ఆ అనురాగానికి నోచుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నావే. మరి నా సంగతేంటి? నా కన్న బిడ్డని నా కళ్ళారా వాళ్ళు చూసుకొనివ్వలేదు. నా చేతులతో ఎత్తుకుని ఆడించే అదృష్టాన్ని నాకు కలిగించలేదు. నా బిడ్డ పుట్టుకతోనే కన్న ప్రేమకి నీ కుటుంబం దూరం చేసింది. అవును, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు నా గుండె రాయే. రామరాజు కుటుంబం పతనం చూసే వరకు నా గుండెకు కనికరం అనేదే లేదు. అందుకోసం ఏమైనా చేస్తాను, చేసే తీరుతాను.
పెగుబంధాన్ని చూసి మురవాలని కడుపు కోత భారాన్ని తీర్చుకోవాలని ఆశ నిండి గుండెల విసిరాగినాయి తుది కోరిక తీర్చమని అంటాను. ఏయ్ కన్న బిడ్డని పొత్తిళ్లలోనే నీ కుటుంబం చంపేసింది. ఎత్తుకుని ఆడించే అదృష్టాన్ని నాకు కలిగించలేదు. నా బిడ్డ పుట్టుకతోనే కన్న ప్రేమకి నీ కుటుంబం దూరం చేసింది. భగవని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో